హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. మీ మొబైల్ని మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా యూజ్ చేస్తున్నట్టు మీకు అనుమానంగా ఉందా? అలాగే మీ పర్సనల్ డేటాలు మొత్తం చేస్తున్నట్టు మీకు బాగా అనుమానంగా ఉంటే నేను చెప్పే చిన్న యాప్ని ఉపయోగించి ఎవరెవరు మీ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళ లైవ్ ఫోటో, అలాగే వాళ్ళు ఏ యాప్ని ఉపయోగించారు, ఫుల్ డేటా అనేది యాప్లో డిస్ప్లే అవుతుంది. వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఏంటి, ఆ యాప్ పూర్తి డీటెయిల్స్ అనేది పూర్తిగా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఈ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కు ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నన్ను సూపర్ థ్యాంక్స్ అయినా యూస్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మెంబర్షిప్ తీసుకుని అయినా సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా మన ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్న WTMP అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అండ్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ముందుగా చూసుకుంటే పైన సెట్టింగ్స్ చూడండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, అథెంటికేషన్ ఆఫ్ యాప్ ఎంట్రీ. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు యాప్ని యూజ్ చేసి చూస్తూ ఉంటారు కదా, అలాగే ఎవరు యూజ్ చేయకుండా యాప్కి లాక్ అనేది సెట్ చేయొచ్చు. అది మనం మాత్రమే తెలుస్తుంది. ఇంకోటి చూసుకోండి, లిమిట్స్ ఆఫ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ట్యాప్ చేసి 100, 300, 1000, 2000 ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 100 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అనేది డిలీట్ అయిపోతుంది. మనం చెక్ చేసిన ప్రతి ఒక్క లిస్ట్ అనేది 100 రిపోర్ట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నేనైతే డిఫాల్ట్గా 100గానే ఉండిస్తున్నాను. అలాగే చూడండి, కొన్ని సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి, అవన్నీ అట్టే ఉండిచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత యాప్ అనేది ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పవర్ అనేది ఆన్ అయిపోయి ఇప్పుడు యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్గా చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తాను. యాప్లో సెట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ అనేది ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. మీకోసం ఎగ్జాంపుల్కి కొన్ని యాప్లు అనేది చూపిస్తున్నాను, ఏ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసేసింది ఫస్ట్. ఇప్పుడు దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫోటో అనేది ఒకటి వచ్చింది. అంటే ఎప్పుడు నేను ఫస్ట్ ఏం ఓపెన్ చేశాను, సిస్టమ్ లాంచర్ అంటే సిస్టమ్ అనేది ఓపెన్ చేశాను, ఫోన్ అనేది ఆన్ చేశాను, తర్వాత క్యాలిక్యులేటర్, మెసేజింగ్, ఈ విధంగా ప్రతి ఒక్క యాప్ ఒకదాని తర్వాత ఆన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఫోన్ ఎవరైనా టచ్ చేస్తే మాత్రం వాళ్ళ ఫోటో, వాళ్ళు ఏం యాప్లు యూజ్ చేశారో మొత్తం టైంతో సహా, డేట్ టైంతో సహా మొత్తం ఇక్కడ యాప్లో అనేది డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా మన ఫోన్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. సింపుల్గా నేను చెప్పి చిన్న యాప్ని ఉపయోగించి ఎవరు మీ ఫోన్ యూజ్ చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. మరిన్ని టెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.